మిరియాల శిరీష. అధ్యక్ష, మా షెడ్యూల్ ఏరియాలో 100% ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అయితే దాన్ని జీవో 3గా మార్చి 100% ఉద్యోగాలు కల్పించినటువంటి గిరిజన పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, అయితే ఒక్క డిఎస్సి కూడా తీయనటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే గొప్ప విషయం అంటే అధ్యక్ష, మా షెడ్యూల్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతం గత 2019 సంవత్సరం ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఎక్కువగా వైకాపాకే మద్దతు చూపించడం జరిగింది. అధ్యక్ష, ఇంత నమ్మిన గిరిజనులకి కనీసం న్యాయం చేయకుండా గిరిజనుల యొక్క ఆయుపట్టు అయినటువంటి జీవో 3ని సుప్రీంకోర్టులో కొట్టేస్తే దానిపై స్పందించకుండా కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా గిరిజనుల పొట్టగొట్టి గిరిజన ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనివల్ల వేలాది మంది గిరిజనులు నిరుద్యోగులుగా మారారు. అధ్యక్ష, ఈ యొక్క జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్యోగ కల్పనతో పాటు అదేవిధంగా అక్షరాస్యత శాతాన్ని కూడా పెంచడం. అధ్యక్ష, అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అరకు సభలో ఏదైతే జీవో 3 స్థానంలో కొత్త జీవోని తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు 100కు 100% వారికే వచ్చేలాగా మేము బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చినారు. దాని ప్రకారంగా చేయాలని మరొకసారి ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేస్తా ఉన్నాను. అధ్యక్ష, అదేవిధంగా ఐటీడీఏలో పెండింగ్ లో ఉన్నటువంటి ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసినట్లయితే నిరుద్యోగ యువతకు కూడా మంచి జరుగుతుందని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు.